of Bangalore. And thank you so much for this wonderful opportunity and creating such a platform. I wish even in Karnataka and Tamil Nadu they will create a similar thought process like you. It's been really happy to see that you're encouraging a new talent. I'm coming to the question. I have two questions. The first thing is మీరు రిజిస్టర్ చేయించుకోవాలి అని చెప్తున్నారు, అంటే లీగల్గా రిజిస్టర్ అవ్వాలి అనేసి. ఇస్ ఇట్ ఫ్రమ్ సౌత్ ఇండియన్ రైటింగ్ అసోసియేషన్ దే హావ్ టు రిజిస్టర్ ద స్క్రిప్ట్? ఎస్ మీకు సౌత్ ఇండియాలో ఉండొచ్చు, మీకు కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, కానీ మీరు రిజిస్టర్ చేసుకుంటే యూ విల్ బి సేఫ్. లేకుంటే ఎందుకంటే ఒకటే తాను ఇద్దరు ముగ్గురికి రావచ్చు. ఎందుకంటే ఈరోజు వరల్డ్ సినిమా చూస్తున్నారు. సో వరల్డ్ సినిమా చూసినప్పుడు వాళ్ళకి ఎక్కడి నుంచి ఏదైనా ఇన్స్పైర్ అవ్వచ్చు, దాంట్లో కొన్ని సేమ్ ప్యారలల్ ఉండొచ్చు. బట్ మాకు మొదటగా వస్తుంది ఓన్లీ 20 minutes. వీఆర్ స్ట్రిక్ట్ ఆన్ దట్. సో 20 minutesలో స్టోరీ లైన్ అనేది ప్రాపర్గా మ్యాచ్ అవ్వాలి. సో మ్యాచ్ అవ్వనప్పుడే అది క్లాష్ అవుతుంది. సో దానికోసం మేము ఖచ్చితంగా మీరు రిజిస్టర్ చేసుకొని పంపించాలని పెట్టాం. ఓకే సార్, వితౌట్ ఎనీబడి నాట్ రిజిస్టర్డ్ దే ఆర్ నాట్ అలౌడ్ టు సబ్మిట్? ఎస్, అక్కడ మీకు రిజిస్టర్ నంబర్ అని ఉంటుంది. మీరు సబ్మిట్ చేసేటప్పుడే వెబ్సైట్లో రిజిస్టర్ నంబర్, అది ఎక్కడ చేశారనేది ఉంటుంది. ఓకే సో సెకండ్ క్వశ్చన్, 20 minutesలో ఇస్ ఇట్ సమ్మరీ పంపించాలా లేదా ఫస్ట్ 20 minutes ఏమైనా స్క్రిప్ట్ పంపిస్తే కూడా చాలా? స్టోరీ లైన్ 20 minutesలో మీరు చెప్పాల్సింది, మీరు చెప్పాలనుకుంటున్న స్టోరీ టెల్లింగ్ మొత్తం కథని 20 minutes 20 నిమిషాల్లో చెప్పాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. మైక్ కోసం ఎవరు స్ట్రగుల్ అవ్వద్దండి. ఎవరు డౌట్ అడిగినా ఆన్సర్ అందరికీ అర్థమవుతుంది కాబట్టి ఒక్కొక్కళ్ళు ప్లీజ్. సార్ సార్ ఇక్కడ సార్ ఇక్కడ సార్ ఇటు సార్ నా పేరు విజయ్ సార్, నేను రైటింగ్ అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ సార్. ఇప్పుడు మనం ఒకసారి రైటింగ్ డిపార్ట్మెంట్లో, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో యాక్టర్స్గా అలా చాలా వాటిలో చేస్తూ ఉంటాం కదా సార్. ఆ సినిమాలు కొన్ని కారణాల వల్ల రిలీజ్ అవ్వకపోవచ్చు, కానీ మేము ఇక అప్లై చేస్తాం. చేసినప్పుడు మేము అక్కడ మెన్షన్ చేస్తాం ఈ సినిమాలో మేము వర్క్ చేసాము. సో ఆ ఎక్స్పీరియన్స్ మీరు కన్సిడర్ చేస్తారా సార్? డెఫినెట్గా. ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించిన వీడియో ఉంటే మీరు ఆ వీడియో పెట్టేయచ్చు. ఓకే సార్, మీ ఫైల్తో. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ సార్ బడ్జెట్ స్టార్టింగ్ నుంచి మినిమం ఎంత, మ్యాక్సిమం ఎంత? ఇంకా ఎకానమిక్ సైడ్ వెళ్ళలేదు. సో కాంటెంట్ని బట్టి బెస్ట్ సినిమా ఎలా డెలివరీ కావాలనేది చూస్తాం. మామూలుగా అయితే సినిమా అంటేనే ఖర్చు, అలాంటిది మీరు ఇంతమంది పెద్దవాళ్ళందరూ కలిసి కూర్చుని 14 మందికి శాలరీస్ ఇచ్చి ఇంత ఎక్విప్మెంట్ని ఎన్హాన్స్ చేసి వర్క్ చేస్తున్నప్పుడు సగం ఖర్చు ఇక్కడే అవుతుంది. ఇవన్నీ కూడా ఆ సినిమా మీద ఖర్చులు ఉంటాయా, యావరేజ్ మీద వేస్తారు? యావరేజ్గా ఆ సంవత్సరం ఎన్ని ప్రోడక్ట్స్ ఉంటాయో ఈ ఎక్స్పెండిచర్ అన్ని అన్ని ప్రాజెక్టుల మీద డివైడ్ అవుతుంది. Hello sir, I'm from Bangalore. Sir, is Dil Raju Films open for other languages also? Yes. Okay. So, Indian languages, we want to reach all Indian language. so that story will be made in Telugu or you will produce No, it? if you are doing for Kannada, we can work out for Kannada only. Sure, thank you. హలో సార్, ఎక్స్క్యూజ్ మీ సార్, ఇవన్నీ చేస్తున్నాం కదా, మీకేంటి లాభం, మీకేంటి బెనిఫిట్? నేను మీకోసం పనిచేయాలా వద్దా? చేయండి, మీకేంటి లాభం? నేను మీకోసం పనిచేయాలా వద్దా? మా కోసం ఎవరు పని చేయరు సార్, మీకోసం మీరే పని చేస్తారు కదా. మీకోసం పనిచేస్తూ మా కోసమే చేయాలి. అదే ఏంటి? న్యూ టాలెంట్ నా సెలెక్ట్ అయిందనుకో, ఓకే, అది మాకు యూజ్ అవుతుంది కదా. అవును. అంటే మీ ఇప్పుడు ఒక సుకుమార్ తర్వాత ఇంతమంది దర్శకులను మేము ఇంట్రడ్యూస్ చేసి ఇండస్ట్రీలో ఇచ్చాము. ఇవాళ వేణు శ్రీరామ్ కానీ, వంశీ పైడిపల్లి కానీ, అనిల్ రావుపూడి కానీ మాతో ఇన్ని సినిమాలు ఎందుకు చేస్తున్నారు? వాళ్ళ డెవలప్ అయినా మీరు డెవలప్ అయ్యారు. సో మీలో టాలెంట్ ఉంటే మీరు డెవలప్ అవుతారు. ఆ డెవలప్తో పాటు మేము తీసే సినిమాల్లో మీరు యూజ్ అవుతారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్, నా పేరు వినోద్ కుమార్ నువ్వుల, ఫిల్మ్ యాక్టర్. మీ సినిమాల్లో కూడా నేను యాక్ట్ చేశాను సార్. అయితే మీరు చాలా మంచి పని చేస్తున్నారు సార్. దయచేసి తెలుగు వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ వచ్చేటట్లుగా చూడండి సార్. మేము 19 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నాం, కానీ సరైన క్యారెక్టర్స్ పట్టలేదు సార్. ఓకే, ఇది చాలా మంది వేరే సైడ్ వెళ్తుంది. ఈ డయాస్కి కరెక్ట్ కాదు. ఓకే సార్, వన్ క్వశ్చన్ సార్, వన్ క్వశ్చన్. నేను వినోద్ ఫిల్మ్ అకాడమీ అని ఒక అకాడమీ కూడా రన్ చేస్తున్నాను సార్. యాక్టింగ్ ట్రైనింగ్ ఇస్తాను. బై ది వే చెప్పొచ్చు లేదు, ఈ బ్రదర్ ఇన్ లా విష్ణు కూడా నేను ట్రైనింగ్ ఇచ్చాను సార్. అలాగే యాస్పైరింగ్ యాక్టర్స్కి ఎవరికైనా ట్రైనింగ్ ఇవ్వడానికి మీ తరఫున మేము ఏమైనా అప్లై చేసుకోవచ్చు? ఇప్పుడు ఆ సైడ్ మేము ఇంకా ఆలోచించలేదు, మా టీమే పనిచేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, వెబ్సైట్ రిలేటెడ్ గా ఒక్క నిమిషం అండి. హలో ఐ రిక్వెస్ట్. యా, నమస్కారం సార్.
నా పేరు వెంకటరమణ ఆర్టిస్ట్ సార్. రియల్లీ యూఆర్ గ్రేట్. ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్ని మీరు ప్రొడక్ట్ చేస్తున్నారు, అది ఇంతవరకు ఎక్కడ లేదు. ప్రొడ్యూసర్ ఉంటేనే సినిమా ఫీల్డ్ ఉంది, ఆర్టిస్ట్ ఉంటేనే సినిమా ఫీల్డ్ ఉంది. ప్రొడ్యూసర్ ఆర్టిస్ట్ అంటే సినిమా ఫీల్డ్ లేదు. మీరు మీ దాంట్లో ప్రొడ్యూసర్ని కూడా మీరు ఇన్కార్పొరేట్ చేసి వాళ్ళకి అవకాశం ఇచ్చి మీరు సినిమా తీస్తున్నారు అంటే ఒక బడ్జెట్ 5 crores అని ప్రొడ్యూసర్ చెప్పిన తర్వాత మీరు 5 crores లోపల అతను అప్పు చేయకుండా అందులోనే మీరు తీసే గ్యారంటీ ఇవ్వగలరా? సో అది టీం పనిచేస్తుందండి. వాళ్ళతో కూర్చొని వాళ్ళతో కూర్చొని ఆ బడ్జెట్లో ఎలా తీయాలి అనేది గైడ్ లైన్స్ ఇస్తుంది, దాంట్లో సినిమా తీయాలి. అదే సార్, అంటే మీ ప్రొడ్యూసర్ నుంచి ఆర్టిస్ట్ వరకు కూడా మొత్తం మీ సంస్థ ఉంది. ఒకసారి స్క్రిప్ట్ యాక్సెప్ట్ చేసి సినిమా తీద్దాం అనుకుని ఫైనలైజ్ అయిన తర్వాత మీరు దాని బడ్జెట్ ఎంత ఉంటుందో తెలిసిన తర్వాత వెంకటరమణ గారు అది టీంతో మీరు కనెక్ట్ అవుతే వాళ్ళు మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంత పెద్ద డయాస్లో చిన్న చిన్న సమాధానాలు ఇవ్వలేదు. ప్రొడ్యూసర్ ప్రొడక్ట్ చేయగలరు కదా. అదొకటి జాగ్రత్త. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎస్, మీరు వెబ్సైట్ ద్వారా వెళ్తే మీకు ఫర్దర్గా బోల్డ్ అవుతుంది. ఎస్, నిశాంత్ ప్లీజ్. రాజు గారు ఇప్పుడు ఈవేళ రేపు ఇండస్ట్రీలో ఈ ఓటీటీది చాలా ప్రాబ్లంగా ఉంది కదా. చాలా సినిమాలు మీకు తెలుసు, డేట్ ఇవ్వాలన్నా ఓటీటీ కోసం వెయిట్ చేయాలి, లేకపోతే ఓటీటీ డీల్ లేక చాలా సినిమాలు ఆగిపోయినాయి. బట్ ఈ సినిమాలో ఎలా అప్రోచ్ అవ్వాలనుకుంటున్నారు మీరు? ఎందుకంటే యంగ్ టాలెంట్తో చాలా చిన్న సైజులో చేద్దాం అనుకుంటున్నారు. గుడ్ క్వశ్చన్. సో ఈ స్క్రిప్ట్ ఫైనల్ అయినప్పుడే మేము అన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్కి స్క్రిప్ట్ సబ్మిట్ చేసేస్తున్నాం. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా అప్రూవల్ అయ్యి వాళ్ళు ఏదైనా ఎకానమీ ఫైనల్ చేస్తే వాళ్ళతో టైప్ అవ్వాలని వర్కౌట్ చేస్తాం. ఒకవేళ రాని పక్షంలో కాంటెంట్ బాగుంటే మేము చేసేస్తాం. అల్టిమేట్ ఇస్ అ కాంటెంట్ మా అందరికి నిజంగా ఎక్సైటింగ్గా ఉంది, దాన్ని థియేటర్కి తీసుకెళ్ళడానికి మేము ట్రై చేస్తాం. రాజు గారు, ఇప్పుడు స్క్రిప్ట్ ఓటీటీకి పంపించి అప్రూవ్ చేసుకోవడం అనేది కొత్త ట్రెండ్ అని అనుకోవాలా? కొత్తగానే ప్రయత్నం చేయాలి కదా, కొత్త టాలెంట్ని తీసుకొస్తున్నాం. ముందు అన్ని సినిమాలకి అది మ్యాండేటరీ కాబోతుందంట. కాదు, పెద్ద సినిమాలకు కావాలి, పెద్ద డైరెక్టర్లు ఎవరు ఇవ్వరు. ఎప్పుడైతే న్యూ టాలెంట్తో వస్తున్నామో న్యూ టాలెంట్కి ప్రాజెక్టు టేక్ఆఫ్ చేయడమే ఇంపార్టెంట్. అంటే మీడియం రేంజ్ సినిమాలో ఆ స్టేజ్కి వెళ్ళడానికి రావు. అండ్ ఇంకొకటి, మీరు రిపీటెడ్గా మన కన్వర్జేషన్స్లో ఎక్కువ మాట్లాడేది ఏంటంటే మీ మీద చాలా ప్రెషర్ ఎక్కువ అవుతుంది, టైం మేనేజ్మెంట్ చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు మీరు పెట్టుకునే ఈ టీం ఎంత ఎఫిషియెంట్ అనుకుంటున్నారు? ఎందుకంటే మిమ్మల్ని బ్యాలెన్స్ చేయాలి మీ టైం. మేము 1.5 year నుంచి వర్క్ చేస్తూ ఎవరి దగ్గర ఎంత టాలెంట్ ఉంది ఒక్కొక్క స్క్రిప్ట్ని అనాలిసిస్ చేస్తే ఫామ్ చేసాం. వాళ్ళు మా వేవ్ లెంత్కి ఎలా ఉన్నారు, జడ్జిమెంట్ ఎలా చెప్పగలుగుతున్నారు, ఏ స్టోరీని ఎలా చూస్తున్నారు, మేము తీస్తున్న సినిమాలో స్క్రిప్ట్లు కూడా వాళ్ళకి చెప్పించి వాళ్ళు ఏం ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు అన్నీ చెక్ చేసుకుని ఫామ్ చేసాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ ఇక్కడికి వచ్చేసిన